జాలీగా తిరుగుతూ ఉన్నాం. ఆ! ఇప్పుడు చూడు లాక్ చేసినట్టు అనిపిస్తుంది. అయ్యో! 3 నెలల పాటు ఇక్కడే. అది తలుచుకుంటేనే చిరాగ్గా ఉందిరా. రేయ్ మామ, కేవలం 3 నెలలేరా. కళ్ళు మూసి తెరిచేలోగా టక టక వెళ్ళిపోతుంది. ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇక్కడ ఉండడంలో ఇబ్బంది లేదురా. కానీ తిండి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తుంది. తిండి 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 ఆ? హ్మ్. ఎప్పుడు చూసినా తిండి గురించే గొడవ. రే రూబన్, హ్మ్. ఏంట్రా మీ మావయ్య ఇక్కడ ఇల్లు కట్టాడు? మామయ్యది ఇదే సొంత ఊరు మామ. అందుకనే సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టాలని ఆశపడ్డారు. కట్టేశారు. ఓ ఇప్పుడేమో ఫ్యామిలీతో అబ్రాడ్‌లో సెటిల్ అయ్యారు. ఉహు. చూసావా? ఎలాగోలా ఈ ఇల్లు మనకి యూస్ అవుతుంది కదా! అన్నట్టు అబ్రాడ్‌లో ఏం చేస్తుంటారు ఆయన? అదేం లేదు మామ. మా నాన్న అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసేదాన్ని మా మామయ్య దాన్ని ఇంపోర్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అబ్బో! అయితే మీ నాన్నలా మావయ్య కూడా వెయిట్ పార్టీ అన్నమాట. ఆ? ఏ? మీ నాన్న వెయిట్ కాదా? వాళ్ళ నాన్నేంటి మార్కెట్‌లో మూటలు మోస్తున్నాడా? రేయ్, ఇప్పుడు ఈ అనవసరమైన మాటలన్నీ అవసరం అంటారా? అసలే నేను టెన్షన్లో ఉన్నాను. 3 నెలల వరకు రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలి. హ్మ్. ఈ ఒక్కరోజుకే నేను తట్టుకోలేకపోయాను. ప్రతిరోజు ఇలా క్యాబ్ కోసం ఎదురు చూడడం నా వల్ల కాదురా బాబు. దాంతోపాటు భోజనం కూడా ఇబ్బంది అయిపోయింది. ఎంతకాలమని ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తింటూ ఉంటావురా? సరే అయితే ఇప్పుడేం చేద్దామంటావురా? చూడు, వంట చేయడానికి మనిషి ఉంటే బాగుంటుంది. అలాగే బట్టలు కూడా ఉతకాలి. పక్కన ఎక్కడైనా లాండ్రీ షాప్ ఉంటే పురమాయించు. హ్మ్. ఆ, హ్మ్. అలాగే రోజు స్టేషన్కి వెళ్ళి రావడానికి ఏదైనా బండి అరేంజ్ చెయ్యి. అలాగే 3 నెలల వరకు పనిచేయడానికి ఎవరైనా పని మనిషిని అరేంజ్ చెయ్యి. 3 నెలలు పనిచేయడానికి ఎవర్రా వస్తారు? మ్మ్. ఆ? ఆహ్, ఆహ్, సరే మావా అర్థమైంది. ట్రై చేద్దాంలే. ఆ! ఆ? మ్మ్. హ్మ్. మ్మ్. సరే నేనే వెళ్తాను. హ్మ్. ఈళ్ళకి బకరాగాడిని నేనే కదా! ఛ! నమస్కారం సార్. ఆ! అబ్బో! ఎవరు కావాలండి? మీ ఇంట్లో పనేమన్నా దొరుకుతుందా బాబూ? పనా? హ్మ్. ఇక్కడేం పని లేదు. బయలుదేరండి. ఆహ్, ఆహ్, అరె! బాబూ కాస్త ఇంట్లో ఎవరినైనా అడిగి చెప్పొచ్చు కదా! ఏ? నేను చెప్తే సరిపోదా? హ్మ్. పని లేదేం లేదు. బయలుదేరు. విసిగించడానికే వస్తున్నారు. చెయ్. ఆ! రేయ్! ఇక్కడే ఉన్నారా? హమ్మయ్య! ఎవర్రా? ఎవరో లేడీ మామ. ఇళ్ళ పని అడిగి వచ్చింది. లేదని చెప్పి పంపించేశాను. కొట్టినట్టనా? వారిని అసలు నీకు బుద్ధుందారా? చూస్తున్నాయలా. ఇంతసేపు ఆ విషయం గురించే కదా మాట్లాడుకున్నావు. అవును కదా! చూడు, ఇంటికొచ్చిన వాళ్ళని తరిమేశాడు. పోరా, వెళ్ళి ఆవిడ ఎక్కడుందో వెతికి తీసుకురా. పో ఆ? పోరా. అయ్యో! ఛీ! దీనమ్మ. షో! వాడి బిల్డప్లకి మాత్రం ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదిలేశాడు. వీడింతేరా. మీ గురించి చెప్పండి. నా పేరు భాగ్యం. ఈ పక్క ఊళ్ళోనే ఉంటున్నాను. కొన్ని రోజులు పొలం పనులు చేశానండి. అది నాకు సెట్ అవ్వలేదు. అందుకని ఇక్కడ పనేమన్నా దొరుకుతుందేమోనని వచ్చాను. మనిషి కావాలి, కానీ 3 నెలలకి మాత్రమే. ఆ? అదేమిటండి 3 నెలలకు మాత్రమే? నాకర్థం కావడంలా. అది మీకు అనవసరమైన విషయం. మీకు ఓకే అంటే చెప్పండి. అందుకు జీతం ఎంత కావాలో తీసుకోండి. సరేనండి, నేను 3 నెలలు మాత్రం చేస్తాను. మ్, ఇక్కడే ఉండి పనిచేస్తారా, లేక రోజు వెళ్ళొస్తూ ఉంటారా? లేదండి, మా ఇల్లు పక్కనే, నేను వెళ్ళొస్తుంటాను. సరే. అలాగే మార్నింగ్ టిఫిన్, హ్మ్. మధ్యాహ్నం లంచ్, హ్మ్. నైట్ డిన్నర్. హ్మ్. అది కాకుండా ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, హ్మ్. వారానికోసారి బాత్రూమ్ మీరే కడగాలి. హ్మ్. సరేనా? సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎప్పటినుంచి పనిలోకి రమ్మంటారు? ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. సరేనండి, కిచెన్ మ్, ఎక్కడుందండి? అటువైపు ఉంది చూడండి. హ్మ్. ఏం వంట చేయబోతున్నారు? మీరేం వంట చేయమంటారో అదే చేస్తాను. ఆహ్, హ్మ్. ఆ, చికెన్ తీసుకొచ్చి వంట చేయండి. హ్మ్. ఇక్కడ పక్కన చికెన్ షాపులేమీ లేవు. ఈ వీధి చివరన ఒక ఇంట్లో నాటుకోళ్ళు అమ్ముతున్నారు. మ్, అక్కడికెళ్ళి కొనుక్కొచ్చి వండుతాను. మ్, సరే. ఇది ఉంచండి. సరేనండి, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. మావా, తినడానికి సమస్య అవుతుంది అనుకున్నాం. మన అదృష్టం, వంట చేయడానికి ఒక లేడీ దొరికారు. ఇప్పుడే ప్రశాంతంగా ఉందిరా. అవును రోయ్. నేను కూడా 3 నెలల పాటు హోటల్ భోజనం తినాలని భయపడిపోయాను తెలుసా?
ఇంక నయం వెతుక్కుంటూ వచ్చింది. మామ ఒక పని పూర్తయింది. నేను రేపు స్టేషన్‌కి వెళ్ళడానికి బండి రెడీ చేస్తాను. హ్మ్. 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 ఆ! హలో! మూర్తియా? అవునండి. ఆహ్, రేపటి నుంచి ఒక 3 మంత్స్‌కి కార్ కావాలి. ఎక్కడికండి? లోకలేనా? ఆ! అవునండి. పొద్దున్న 9:30కి షార్ప్‌గా ఇక్కడ కారుండాలి. ఓకే సార్. మీ లొకేషన్ పంపించండి. నేను షార్ప్‌గా వచ్చేస్తాను. ఆ! థాంక్స్ మూర్తి. ఓకే సార్. మామ కార్ రెడీరా? ఓకేరా. ఏవండోయ్ కోడి ఎక్కడా? అక్కడే కట్ చేయించి, క్లీన్ చేయించి తీసుకొచ్చేశాను. ఆహా! హ్మ్. హ్మ్. మామ హ్మ్. ఫిగరు కత్తిలా ఉంది కదా! నేను కూడా 3 నెలలు చిరాగ్గా ఉంటుందని అనుకున్నాను. హ్మ్. పోనీలే మనకి ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. రేయ్ ఊరుకోండ్రా. ఇప్పటికే ఒక సమస్యలో ఇరుక్కున్నాం. మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చిపెట్టకుండా మూసుకుని ఉండండి. వీడొకడు. అనవసరంగా ఏదేదో చేయకండి. ఈడొక పిరికోడు. హుఫ్, హమ్మయ్య. హ్మ్. హా! హ్మ్. 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 ఆ! హ్మ్. ఆ! హ్మ్. కొంచెం దాహంగా ఉంది. కిచెన్‌కి వెళ్ళి నీళ్లు తాగొస్తాను. హ్మ్. 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 హుహు. పేరేంటన్నావు? భాగ్యం. ఓహ్! వావ్! భాగ్యం. నైస్ నేమ్ ఆ!